ఏమండి, ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే అది నేను చేసిన తప్పు ఏంటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాలను, ఆయన చేసే మంచి పనులను హైలైట్ చేయటంలో, నా ఛానల్ ద్వారా నేను హైలైట్ చేయటంలో తప్పు ఏమైనా ఉందా? అసలు ఒక నాయకుడు ప్రజల కోసం ఇంత పరితపిస్తూ నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్న సమయంలో మేము ఒక జర్నలిస్ట్గా అతని గురించి మేము గొప్పగా మాట్లాడుతూ ఉంటే, అతను చేసే ప్రతి మంచి పని మేము హైలైట్ చేస్తూ ఉంటే, కొంతమంది రకరకాల కామెంట్లు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్కే పలుకుల గురించి మాట్లాడినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కానీ రకరకాల కామెంట్స్. మరి ఈ కామెంట్స్ పెట్టుతున్న వాళ్ళు పూర్తిగా వైసీపీని మనం అనలేం. ఏమో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారేమో, మేబీ డౌట్గా ఉంది. ఇప్పుడు నేను చేసింది ఏంటి, వెరీ బిగినింగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఈనాడు అనే ఒక దినపత్రిక ఓవర్లుక్ చేసింది. ఇతను బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మెయిన్ ఎడిషన్లో వాళ్ళు కవర్ చేసేవారు కాదు. ఎక్కడో మారుమూల, ఈనాడులో ఎక్కడో ఒక మారుమూల, ఎక్కడో చిన్న ఒక కాలం ఈయనకి ఇచ్చేవారు. అప్పట్లో రికార్డు స్థాయిలో గ్రామ సభలు పెట్టి వరల్డ్లోనే రికార్డు సాధిస్తే చిన్న వార్త ఈనాడులో వచ్చాను. మరి ఇదే జర్నలిజం, ఈనాడు జర్నలిజం అని చెప్పేసి నేను తప్పు పట్టాను. తప్పు పట్టినప్పుడు తర్వాత వాళ్ళు సరిదిద్దుకున్నారు. కానీ ఈ సరిదిద్దుకునే ముందు నా మీద రకరకాల కామెంట్లు చేశారు. కానీ నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, అది ఈనాడిదే తప్పు, నాది తప్పు కాదు. ఒక అగ్రపత్రిక, ది లార్జెస్ట్ సర్క్యులేషన్ ఇన్ ఏపీ అని ఒకప్పుడు చెప్పుకునే పత్రిక ఆ జర్నలిజం విలువను కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడు వచ్చాడు, గొప్ప పనులు చేస్తున్నాడు, అతను మీరు ఎక్కడ కవర్ చేస్తున్నారని నేను ఆ రోజు ప్రశ్నించాను. నా మీద వాడు ఒక రకంగా కామెంట్లో రకరకాల దాడులు చేశారు. కానీ సరిదిద్దుకున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు, కవర్ చేస్తున్నారు. అక్కడ నేనైతే ఏ తప్పు చేయలేదు. ఆ అనాలిసిస్ నాదే కరెక్ట్ అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో కల్తీ జరుగుతుందని చెప్పేసి వదిలేశాడు. అతను దాన్ని సనాతన ధర్మం ఎటుపోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో తీసుకెళ్ళారు. దాన్ని నేను హైలైట్ చేసినప్పుడు కూడా నా మీద రకరకాల కామెంట్లు పెట్టారు. కానీ అది కూడా నాదే కరెక్ట్ అంటాను, నా అనాలిసిసే కరెక్ట్. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడిన రీతిలో ఎవరూ పోరాడలేదు. అతను సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే అన్ని ధర్మాల వారు, అన్ని మతాల వారు కూడా అతను సపోర్ట్ చేశారు భారతదేశం మొత్తం మీద. అప్పుడు కూడా నేనే కరెక్ట్, నా అనాలిసిసే కరెక్ట్. ఇక మూడోది, ఇతను కూటమి విషయంలో కీలకం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఎన్నోసార్లు చేశాను నేను. అప్పుడు కామెంట్లు పెట్టారు. కామెంట్లు సహజం. కాకపోతే కూటమి వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు, ఒక వర్గం పని కట్టుకుని. ఎందుకో వాళ్ళకి నచ్చట్లేదు నేను పవన్ కళ్యాణ్ హైలైట్ చేయటం. కానీ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, నా ఎనాలిసిస్లో తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ హైలైట్ చేయటం వల్ల నేను గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నా. నా ఛానల్లో పవన్ లాంటి ఒక గొప్ప నాయకుడిని, గొప్ప వ్యక్తిని హైలైట్ చేయటం నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.
మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. పవన్ గురించి వైసీపీ వాళ్ళు ఏం చెప్పేవారు? ఇతనికి రాజకీయాలు తెలియదు, వ్యూహం లేదు, ఇతను ఏం చేస్తాడు అన్నారు. కానీ ఇతను ఏం చేశాడు? తన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వస్తావా రావా అన్నది కాదు, ఎప్పుడు వచ్చావా అన్నదే ముఖ్యమని. నిజంగా అదే చేసేటండి. సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, మానసికంగా అతను కుంగిపోతున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ మూలాలను అణగదొక్కేలా వైసీపీ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇతను ఎంటర్ అయ్యాడు, కూటమి మద్దతు ప్రకటించాడు. అది టైమింగ్, అదే వ్యూహం. ఈ వైసీపీ వాడికి అర్థం కాలేదు, ఆయన వ్యూహం ఏంటో అర్థం కాలేదు. వ్యూహం ప్రకటించాడు మద్దతు, అక్కడితో ఆగిపోలేదు. భారతీయ జనతా పార్టీ వాడిని కలుపుకున్నాడు, బ్రహ్మాండంగా తీసుకెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? కూటమిలో ఓ పక్కన బీజేపీ ఉంది, ఓ పక్కన తెలుగుదేశం పార్టీ ఉంది, ఓ పక్కన జనసేన ఉంది. కానీ ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేట్ ఎవరికి వచ్చిందండి? జనసేనకి వచ్చింది. కూటమిలో మిత్రపక్షమైనటువంటి టీడీపీకి రాలేదు, భారతీయ జనతా పార్టీకి రాలేదు, కొన్ని సీట్లు ఓడిపోయారు. కానీ ఇతను 21కి 21 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు ఇతను. అంటే ఇతను వ్యూహాన్ని, ఇతని టైమింగ్ని ప్రజలు కులాలు మతాలకు అతీతంగా డైరెక్ట్గా మద్దతు పలికారు. అందులో అనుమానం లేదు. 21 చోట్లే పోటీ చేశాడు, 21 చోట్ల కూడా విజయం సాధించాడు. మరి అప్పుడు హైలైట్ చేయమా? అప్పుడు మేము అనాలిసిస్ చేయమా? అది జర్నలిజం కాదా? ఇంకోటి, ఇతను మహారాష్ట్రలో ఎలక్షన్లో ఇతను ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించినప్పుడు, మరి మన తెలుగోడు పొరుగు రాష్ట్రం వెళ్ళి అక్కడ చక్రం తిప్పుతున్నప్పుడు మనం చెప్పవా అనాలిసిస్? అప్పుడు నేను జాతీయ మీడియాని వ్యతిరేకించాను. జాతీయ మీడియా ఏమైపోయింది? గతంలో లక్నోలో ఉర్దూలో 2 ముక్కలు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తే ఇండియా టుడే వాడు కవర్ పేజీ ఫోటో వేసి వార్త రాశాడు, ఇక్కడ ఎందుకు రాయలేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు ఎత్తుకోవట్లేదు అని చెప్పి జాతీయ మీడియాని ప్రశ్నిస్తూ నేను అనాలిసిస్ చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను చేసిందే కరెక్ట్. అక్కడ కూడా జాతీయ మీడియాది తప్పు. అడుగడుగున వివక్షకు గురవుతున్న పవన్ కళ్యాణ్ని నాది చిన్నో పెద్దో కొద్దో గొప్ప ఛానల్, చిన్నపాటి జర్నలిస్ట్ అయినా కానీ నా పరిధిలో నేను హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీ కామెంట్లు నేనేం లెక్క చేయను, కామెంట్ల కోసం కాదు. కానీ ఇక్కడ నేను సూటిగా మన సబ్స్క్రైబ్స్ నేను అడుగుతున్నాను, నేను చేసింది 100% రైటే కదా. పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ చేసే మంచి కోసం చెప్పుకోవటం, అందులో తప్పేంటి? పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడు అతను, ఎంత చక్కగా చేసుకుపోతూ ఉన్నాడు. ఈ రోజున పల్లె పండగ ఎన్ని కోట్ల రూపాయల నిధులు తెచ్చాడు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి, సెంట్రల్ నుంచి ఎంత సొమ్ము తెచ్చాడు. మన ఎవరో చెప్పాడు, సెంట్రల్ నుంచి తెచ్చారంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచే రాష్ట్రానికి వస్తాయి కదా, అన్ని తీసుకుని మాట్లాడతావు ఏంటి అని చెప్పేసి. మిత్రమా, కరెక్టే, చంద్రబాబు నాయుడు దగ్గరికే వస్తాయి నిధులు, కాదని నేను అంటలేదు. కానీ ప్రపోజల్ ఎవరిదండి? పవన్ కళ్యాణ్ గారిది. మోడీ గారు ఎవరి ద్వారా నిధులు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారి ద్వారా నిధులు ఇచ్చారు. నా రూల్స్ ప్రకారం సీఎంకి వెళ్ళాలి కాబట్టి సీఎంకి వెళ్తాయి. అది కీలకం ఎవరిక్కడ? పవన్ కళ్యాణ్ గారు. కామెంట్ పెట్టే ముందు నాకేం తెలుసో మీకేం తెలుసో ఆలోచించుకోండి. ఈ రోజున రాష్ట్ర కూటమిలో ప్రధానంగా మనకు ఎవరెవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు ఉన్నారు. మరి ఈ నలుగురిలో కూడా ఎవరు యాక్టివ్గా ఉన్నారు? ఎవరి కోసం జనం చెప్పుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎందుకు? తన పనితీరు బాగుంది కాబట్టి. పోనీ మిత్రపక్షం అని చెప్పేసి కూటమి సభ్యులు చేసే తప్పుల్ని ఏమైనా సమర్థిస్తున్నాడా? హోమ్ మినిస్టర్ని వ్యతిరేకించాడు, పోలీస్ వ్యవస్థను తప్పు పట్టాడు. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన అయితే ఇండివిజువల్గా ఇతను నిర్ణయం తీసుకుని తను సారీ చెప్పాడు. టీటీడీ చైర్మన్ కూడా సారీ చెప్పమని అన్నాడు.
అంటే మిత్రపక్షంగా ఇతను ఉంటూనే, మిత్రపక్షంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు సమకూరుస్తూనే, కేంద్రం నుంచి నిధులు తెస్తూనే, అట్ ది సేమ్ టైమ్స్ ఈ స్టేట్లో కూటమి సభ్యుల నుంచి, కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఇతను అందుకుంటున్నాడు, కొండ బద్దలు కొట్టి మాట్లాడుతున్నాడు. మరి ఒక రాజకీయ నాయకుడికి ఇంతకంటే ఏం కావాలి? ఈ 6 నెలల్లో ఏదైనా ఒక మచ్చ ఇది మీద ఉందా? ఒక అవినీతి మచ్చ ఇతని మీద ఉందా? ఈ 6 నెలల్లో ఇతను సొంత డబ్బు ఎంత ఖర్చు పెట్టేశాడు? ఎన్ని నిధులు తెచ్చాడు? ఎంత చక్కగా ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది. ఏనాటి నుంచో వేరే రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇంకేం కావాలి ప్రజలకి? మన నాయకుడు ఇంకేం చేయాలి? ఓకే, నాయకుడు అంత బాగా చేస్తున్నప్పుడు జర్నలిస్ట్ డ్యూటీ ఏంటి? జర్నలిస్ట్ ఏం చేయాలి? ఆ నాయకుడిని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఆ నాయకుడి కోసం ఇంకా చెప్పాలి. అది కదా నేను చేసేది నా ఆర్బిఎంసి ఛానల్లో. దీన్ని కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు. ఆర్కే అంటే అసలు తట్టుకోలేకపోతున్నాడు అతను, ఏవిఎన్ రాధాకృష్ణ. రకరకాలుగా అతను ఏదో పలుకులు చెప్పాడు. ఆ పలుకులకు నేను ఖండించాను, 2 సార్లు ఖండించాను. బాధ. ఏది ఏమైనా నేను చివరిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం అవ్వబట్టే ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో యువకుల్లో రాజకీయ పట్ల చైతన్యం పెరిగింది. ప్రతి యువత కూడా పవన్ కళ్యాణ్ లాగా ఆ ప్రజలకు సేవ చేయాలనే తపన వాళ్ళలో కలిగింది. వాళ్ళ చదువులో ముందుకెళ్తూనే, వాళ్ళ ఉద్యోగాల్లో ముందుకెళ్తూనే, వాళ్ళ వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతూనే, ఖాళీ సమయంలో ప్రజల కోసం వాళ్ళు ఎంతో కొంత ఆ గ్రామం కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున చూడండి, డొక్కా సీతమ్మ క్యాంటీన్ సొంతంగా పెట్టుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ స్ఫూర్తే. కొన్ని చోట్ల రోడ్స్కి కాంట్రిబ్యూషన్, పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కట్టించుకున్న 10% పవన్ కళ్యాణ్ స్ఫూర్తే. సో ఈ విధంగా చూసుకుంటే ఒకప్పుడు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి చైతన్యం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరింత చైతన్యం పెరిగింది. అందులో అనుభవం లేదు. ఇప్పుడు దాకా ఉన్న రాజకీయ నేతలు, రాజకీయాలంటే వైట్ కలర్, ఒక కారులో ఇల్లు కూడా రాజకీయం చేయాలి, ఓ ఫ్లైట్లో ఇల్లు కూడా రాజకీయం చేయాలి, ఆడికే రాజకీయం చేయాలి, ఆడికే పదవులు చేయాలి. కానీ జనసేన వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా రాజకీయాలు తెలుసుకుంటున్నాడు. ప్రతి సామాన్యుడు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో. ప్రతి సామాన్యుడు కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాడు. ఈ కీర్తి, ఈ ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది, అందులో అనుమానం లేదు. సో ఇది ఈ ట్రెండ్ ఇలా ఉన్నంతసేపు నేను నా ఆర్వీఎంసీ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గురించి నిత్యం చెప్తూనే ఉంటాను. మీ కామెంట్లకి తాటాకి చెప్పుకి నేను జడను లెక్క చేయను. థ్యాంక్ యూ.